మా బ్రోస్ ఈరోజు బిగ్ బాస్ 9లో భరణి గారి మంచితనం ఈరోజు బాగా ఉన్న కొద్దిగా ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇదే గమనించాను. భరణి గారి మంచితనం చాలా ఎక్కువైపోయింది. అదే ఇమ్మానుయేల్ కానీ తనూజ కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తావు అని అడిగితే నాకు తెలిసి డెఫినెట్గా తనూజ భరణి గారికి అయితే ఇచ్చేది కాదు. నాకు తను సపోర్ట్ చేశాడు, నేను తనకు సపోర్ట్ చేశాను అని చెప్పేసి ఇమ్మానుయేల్కే ఇచ్చేది. కానీ దెబ్బ కొడుతున్నారు అబ్బా భరణి గారిని ఏ విషయంలో అయినా సరే, ప్రతి విషయంలోని. కానీ తనుజ గారికి నిజంగా ఇప్పుడు ఈరోజు చూసిన ఎపిసోడ్ ప్రకారం ఆమె యాడ్సప్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఈ సినారియోలు రోజు రోజుకి ఒకళ్ళ మీద అభిమానం పెరిగిద్దండి, ఒకళ్ళ మీద తగ్గిద్ది. తనుజ మీద ఎందుకు వీడియోలు చేస్తున్నాం అని అనుకోవచ్చు, కానీ తనుజ గారు అన్ని పాయింట్స్ వచ్చినా కూడా ఎవరో గెలిచినా సరే వాళ్ళ దాంట్లో నుంచి 3 లక్షలు తగ్గించాలని చెప్పినప్పుడు కానీ తనుజ ఒప్పుకోలేదు. తనుజ ఒప్పుకోకుండా నేను ఆడియన్స్ని నా మీద పెట్టిన నా నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు అని చెప్పేసి ఆవిడ నిలబడిన విధానానికి ఆవిడకి యాడ్సప్ చెప్పాలి. ఎందుకంటే గేమ్ పరంగా ఆడుతుంది ఆవిడ. కానీ ఎవరైతే హెల్ప్ చేశారో ఈ హౌస్లో ఎక్కువ ఆవిడకి సపోర్ట్ దొరికిందంటే ఎక్కువ సపోర్ట్ దొరికింది భరణి గారి వల్లే. కానీ భరణి గారికి తనుజ సపోర్ట్ చేయలేదు. అలాగే ఇమ్మానియల్ అసలు గేమ్లు ఎవరు సపోర్ట్ అవసరం లేకపోయినా తను ఆడతాడు. కానీ తను భరణి గారికి సపోర్ట్ చేయకోకుండా ఉన్న విధానం అది నాకు నచ్చలేదు. ఎనీవే ఏమైనా సరే ఎవరైనా ఒకరికి గెలవడం కోసమే కాబట్టి తన ఆట అది. తను అడ్డుగా ఉన్నాడనో లేకపోతే తను ఉంటే తనకు అడ్డొస్తాడని చెప్పేసి తను ఏమనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ తను ఆడిన విధానం మాత్రం చాలా బాగా ఉంది. ఇద్దరు తనుజ ప్లస్ ఇంకా సంజన గారు కూడా లాస్ట్లో ఒకరు నాకేమైనా ఛాన్స్ ఉంటే నేను ఆడగలను అని చెప్పేసి ఆమె సంకల్పం చాలా గట్టిగా పెట్టుకుని ఆడింది. సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇంకొక ఛాన్స్ కనుకుంటుంటే తను కూడా దూసుకెళ్ళిపోయేది. కానీ ఒకరికొకరు తగ్గకుండా ఆడుతున్నారండి. వాళ్ళందరికీ ఒక్కళ్ళని మనం ఫేవరెట్ అని చెప్పలేము, అందరూ బాగా ఆడుతున్నారు. కాకపోతే కన్నింగ్లు ఉన్నాయి, కానీ అది అంతా గేమ్ కోసమే కాబట్టి మనం దాన్ని తీసుకురాకూడదు. నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.